ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి టెరిజం. ఈ టెరిజం అంటే ఏంటి? కంటిపైన దురుమాంసము. సో ఈ కంటిపైన ఉన్న దురుమాంసమును ఎలా తొలగిస్తారనేది ఇప్పుడు మనం లైవ్లో సర్జరీ చూద్దాం, పదండి. మీరు చూసినట్టయితే ఇప్పుడు వీడియోలో మనం ఏదైతే దురుమాంసం అనుకున్నామో దానికి ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చారు. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు పెయిన్ అనేది ఉండదు. తర్వాత ఈ టెరిజం అయితే ఏదైతే ఉందో దురుమాంసం అంటున్నాం కదా, దీన్ని నెమ్మదిగా సిజర్ తీసుకొని అలా నెమ్మదిగా తొలగించడం జరుగుతుంది. ఇలా తొలగించే టైంలో మీకు ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. ఎందుకు అంటే చిన్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు అక్కడ, కాబట్టి మీకు ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. తర్వాత ఏం చేస్తారంటే ఏదైతే ఈ స్కిన్ మీద ఎక్కువ వచ్చిందో, ఓవర్గా బల్జ్ అయి ఉన్న ఈ దుర్మాంసం అయితే ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మొత్తము ఈ పద్ధతిలో తొలగించడం జరుగుతుంది. తర్వాత మీకు అది కాటరీ అంటారు. దాన్ని ఏంటంటే బ్లీడింగ్ రాకుండా ఎక్కడికక్కడ వాటిని బ్లాక్ చేస్తుంది. బ్లడ్ వెబుల్స్ ఏవైతే ఉన్నో బ్లడ్ నరాలు, సో ఆ రక్త నరాలన్నింటినీ కూడా ఏవి కూడా బ్లీడింగ్ అవ్వకుండా దాని ద్వారా ఆపుతారు. ఆపి ఈ దుర్మాంసం అయితే ఎక్కడి దాకా అయితే ఫామ్ అయి ఉందో దాన్ని మొత్తాన్ని కూడా సిజర్ తీసుకొని నీట్గా కట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత అదంతా బ్లీడింగ్ కూడా ఆగిపోయేదాకా ఆ కాటరీ అని ఏదైతే ఉందో దాని ద్వారా చేసి సో ఆ బ్లీడింగ్ అనేది ఆపుతారు. సో ఇలా ఆపిన తర్వాత కంటిపైన కార్నియా పైన ఏదైతే ఉందో దుర్మాంసం దాన్ని కూడా క్లీన్గా చేస్తారు. ఇలా క్లీన్గా చేసిన తర్వాత మొత్తము నీట్గా చేస్తారు. ఇలా నీట్గా చేసినప్పుడు కన్ను పైన టచ్ చేసినా కూడా ఎలాంటి పెయిన్ ఉండదు. తర్వాత మీకు ఏదైతే మనం కన్ను పైన నీట్గా చేసామో దాని స్మూత్నింగ్ కోసము చిన్న రోలర్తో అలా చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆ స్మూత్నింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా కంటిపైన ఇన్స్ట్రుమెంట్ పెట్టి మూవ్ చేసినప్పుడు కూడా మీకు ఎలాంటి పెయిన్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చారు కాబట్టి మీకు ఎలాంటి పెయిన్ ఉండదు. ఆ తర్వాత మీకు ఎక్కడైతే టెరిజం తీసామో, దుర్మాంసం తీసామో, ఆ దుర్మాంసం తీసినాక మీ ఇక్కడ గ్రాఫ్ట్ తీస్తుంది. దీన్ని కంజక్టివ్ ఆటోగ్రాఫ్ట్ అంటారు. ఈ గ్రాఫ్ట్ తీసి ఏదైతే ఈ లేయర్ ఉందో స్కిన్, ఈ గ్రాఫ్ట్ అనేది నీట్గా కట్ చేసి, సో మీకు ఇందాక ఏదైతే మన దుర్మాంసం తొలగించబడిన ప్లేస్ ఉందో సో దానికి సరిపడా ఈ గ్రాఫ్ట్ను ముందుగా కట్ చేసుకుంటారు. సో కట్ చేసుకొని దీన్ని కంజక్టివ్ ఆటోగ్రాఫ్ అంటారు. సో ఇది ఎందుకు వేస్తారు అంటే మళ్ళీ అక్కడ తిరిగి దుర్మాంసం అనేది రాకుండా ఉండడానికి ఈ కంజక్టివ్ ఆటోగ్రాఫ్ట్ అనేది వేస్తారు. ఇది వేయడం వల్ల మళ్ళీ తిరిగి మీకు టెరిజం అనేది రాదు. సో అయితే ఈ కంజక్టివ్ ఆటోగ్రాఫ్ట్ మన కంటిలోనే అలా వేరే భాగం నుంచి తీసుకొని ఏదైతే కంజక్టివ్ మనము దుర్మాంసం తీసినామో ఆ ప్లేస్లో దీన్ని అమర్చుతారు. దీనివల్ల మనకు మళ్ళీ తిరిగి కంజక్టివ్ ఏదైతే తీసినామో అక్కడ మనకు దుర్మాంసం అనేది రాదు. సో ఈ కంజక్టివ్ ఆటోగ్రాఫ్ వేయడం వల్ల అది ఉపయోగము. సో ఇలా ఉంటుంది టెరిజం అంటే. అయితే ఇదంతా బ్లీడింగ్ ఇవి చూసి భయపడొద్దు, ఎందుకంటే ఇంజెక్షన్ ఇస్తారు. తర్వాత మీకు ఇమీడియట్లీ ఏదైతే కంజక్టివ్ ఆటోగ్రాఫ్ట్ వేసామో అక్కడ మీకు అది హీలింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇదంతా కూడా డే కేర్ ప్రొసీజరు. సో మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే రివ్యూకి వస్తే సరిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.